ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ధనుసు రాశి వారికి ఒక రకంగా కొంత మెల్లిమెల్లిగా కొంత మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని చెప్పాలి. గత 5.5 సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టాలకి మెల్లిమెల్లిగా మంచి రోజులు వస్తున్నాయి, ప్రారంభమవుతున్నాయని చెప్పాలి. ఎందువలనంటే రాహువు ఈ నెలాఖరు నుంచి 23వ తారీఖు నుంచి సప్తమంలో ఉన్నటువంటి రాహువు 6లోకి మారడం చాలా అద్భుతమైనటువంటి యోగం. పంచమంలో కుజుడు ఉన్నారు. జన్మమందు ఉన్నటువంటి గురుడు పంచమ స్థానాన్ని చూడడం వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి. ధనమందు సువర్ణమూర్తిగా శనైశ్వరుడు మీకు ఉపయుక్తంగానే ఉన్నారు. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి రాజ్యస్థానంలోకి రవి ప్రవేశం. ఇవన్నీ కూడా చాలా యోగదాయకమైనటువంటి పనులే, ఏమాత్రం భయపడవలసినటువంటి పని లేదు. అయితే జన్మమందు ఉన్నటువంటి గురుడు తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఈ నెలలో కొద్ది రవి మార్పు కొంత మీకు అనుకూలంగా మీ యొక్క సంకల్ప బలం నెరవేరే విధంగా బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఓ కొలిక్కి వచ్చి ఆ ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనపడుతోంది. మీ యొక్క ప్రయత్న లోపం మాత్రం ఎక్కువగా కనపడుతోంది. ఎందువలనంటే గత కొద్ది రోజులుగా ఏ పని చేసినా అవి ఫెయిల్యూర్ అవడం, ఒక రకమైనటువంటి విరక్తి భావన ఎక్కువైపోయింది మీకు. దాని నుంచి బయటికి రండి. అన్నీ మీ యొక్క కార్యాచరణ మీ యొక్క ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. ఖచ్చితంగా విజయం సాధించేటువంటి సమయం దగ్గరికి వచ్చింది. అభివృద్ధి పదంలో ముందుకు పెడతారు. భయపడవలసినటువంటి పని లేదు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా వరకు అంటే ఒక రకంగా తింటూ ఉన్న ముద్ద గొంతులో ఇరుక్కుపోతే ఎంత సఫకేషన్గా ఉంటుందో అంత భయంకరమైనటువంటి స్థితిని మీరు అనుభవిస్తున్నారు చాలా రోజులుగా. ఆ స్థితి అంతా కూడా డైల్యూట్ అయ్యి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. మంచి ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు మాత్రం కొంత సామాన్యంగా ఉంది. ఎంతో కష్టపడితే కానీ డిస్టింక్షన్ రావడం చాలా కష్టం. చాలా కష్టపడాలి. విద్యాస్థానం ముందు ఉన్నటువంటి స్థితిని బట్టి చాలా కష్టపడితే కానీ విద్య ఒక దారికి రాదు. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి. అతి కొద్ది రోజుల్లోనే చాలా రోజులుగా విద్యా వ్యవస్థ అంతా కూడా గాడి తప్పి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జామినేషన్స్ తొందరలో వచ్చేస్తున్నాయి. అవన్నీ కూడా మీరు ఎదుర్కోవాలి అంటే శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి ఈ నెల అతి సామాన్యంగా ఉంది. మీ అంచనాలను మించిపోయి ఖర్చులు పెరిగిపోతాయి. మీరు పెట్టినటువంటి ఖర్చు చేతికి రావడం కూడా కష్టమవుతుంది. అందువల్ల ఎక్స్పోర్ట్ వ్యాపారాన్ని ఈ నెలలో చేయడం మంచిది కాదు. ఈ నెల 23వ తారీఖు తర్వాత కుజమార్పు తర్వాత ఖచ్చితంగా 23వ తారీఖు తర్వాత రాహువు 6వ స్థానంలో జరిగినటువంటి మార్పు తర్వాత మీకు విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు తగులుతాయి. కేతువు 12లో ఉండడం ఆ తర్వాత ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులన్నీ కూడా బాగుంటాయి. వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి. యోగదాయకంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ నెలలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయవద్దు. ఇరుకున పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. తప్పుదారి పట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆవేశపూరితమైనటువంటి ఎటువంటి నిర్ణయం కూడా మీకు మంచి చెయ్యదు. ఆలోచన చాలా అవసరము. మీరు ఎంత తెలివితేటలతో ఎంతో ఆలోచనతో ఒక ప్రోడక్ట్ మీరు తయారు చేసి లేకపోతే ఒక కార్యరూపాన్ని ధరించి ఒక టెండర్ వేయడానికి వెళ్తే మిమ్మల్ని నమ్మిన వ్యక్తులే, మీరు నమ్మిన వ్యక్తులే ఆ యొక్క టెండర్ ఫామ్స్ లీక్ చేయడం లేకపోతే మీ యొక్క ప్రోడక్ట్ వివరాలు బయట పెట్టడం, ఇటువంటివన్నీ కూడా మోసపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి వ్యవహారంలోనూ కూడా ఎదుటి వ్యక్తులతోటి వ్యక్తిగత ఆలోచనే మీకు చాలా అభివృద్ధి కనపడుతోంది. దానివల్ల మీరు ఎంత గొప్పగా మీరు ఆలోచించగలిగితే, ఎంత గొప్పగా మీరు దాన్ని తీర్చిదిద్దుకోగలిగితే అంత అభివృద్ధి కనబడుతోంది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. పరమేశ్వరుడి దయతో అద్వితీయమైనటువంటి పరిస్థితులన్నీ కూడా తొందరలో కలగబోతున్నాయి. ప్రతినిత్యము కూడా ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క ప్రభావం మీకు అనుకూలంగా మారాలి అంటే ద్వితీయమందు ఉన్నటువంటి శని
జన్మరాశి వశాత్తు ద్వితీయ స్థానస్థితి శనైశ్వర గ్రహదోష పరిహారార్థం అని సంకల్పం చెప్పించుకుని చక్కగా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణం చేయండి. జన్మగురుడు ఒకరోజు ఒక గురువారం రోజున ఈశ్వరాలయానికి వెళ్ళి శుభ్రంగా పంచామృతాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుని స్వామివారికి బిల్వపత్రాలతో అర్చన చేయించుకోండి. గురువార నియమం పాటించండి. శనగల ప్రసాదాన్ని తయారు చేయించి అందరికీ పంచిపెట్టండి. దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళండి. దత్తాత్రేయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ మాలాస్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేయండి. ఏది ఏమైనా భయంకరమైనటువంటి కష్టాన్ని ఇంచుమించు ఒక సముద్రాన్ని మీరు ఈదారు. భయంకరమైనటువంటి కష్టాలన్నీ కూడా దాటుకుంటూ బయటకు వచ్చారు. ఇంకా ఒడ్డుకి అతి దగ్గరలో ఉన్నారు. సహనం చాలా అవసరం. ఈ సమయాన్ని మీరు బ్యాలెన్స్గా ఉపయోగించుకోగలిగితే, తొందరపడకుండా ఒక విధి విధానంగా కనుక మీరు చేయగలిగితే ఎటువంటి సమస్యలు కూడా మిమ్మల్ని చుట్టుకోవు. జాగ్రత్తగా బయటపడతారు. మీ ఆలోచనలు కొత్త కార్యరూపాన్ని ధరిస్తాయి. సంఘంలో పోగొట్టుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతాయి. ధనం సమయానికి ఏదో రూపంలో చేతికి అందుతూ ఉంటుంది. మీ ఆలోచనలు, మీ అంచనాలు ఫలిస్తాయి. సహనం ఉండాలి, చాలా సహనం ఉండాలి. ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహువు మార్పు తర్వాత అసలు మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. అంత స్పీడ్గా మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. గురుబలం కూడా మీకు యోగదాయకంగానే ఉంది. భయపడవలసినటువంటి పని లేదు. శనైశ్వరుడు కూడా మీకు యోగదాయకంగానే ఉన్నారు. రవి మార్పు కూడా యోగదాయకంగానే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి రోజులు ఇంచుమించు ప్రారంభమవుతున్నాయి. సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి చాలా బాగా ప్రారంభమవుతున్నాయని చెప్పాలి. కాబట్టి విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులు నేను చెప్పిన విధానంగా ఉండండి. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా నష్టాలు చేతికి వచ్చేటువంటి చవిచూసేటువంటి ప్రమాదం ఉంది. ఎందువల్లనంటే గతంలో మీరు ఎంతో కష్టపడి సినిమా ప్రొడక్షన్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మీరు ఆ తీసిన ఖర్చులు కూడా రావడం కష్టంగా అయ్యేలా ఉంది. ఎందుకంటే శుక్రబలం లేదు. కాబట్టి సినిమా రిలీజ్లు ఇలాంటివి ఏదైనా ఉంటే వాయిదా వేయండి. ఈ నెల మీకు అనుకూలంగా లేదు. నెలాఖరు నుంచి ఆ తర్వాత అయితే మంచి ధనపరమైనటువంటి వ్యవహారాల్లో కలిసి వస్తాయి. అంతేకాకుండా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేటువంటి వాడు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ప్లాట్లు అమ్మే వాళ్ళకి కానీ మంచి రోజులు రాబోతున్నాయి తొందరలో. ఈ నెలలో ఇన్వెస్ట్మెంట్లు మాత్రం చేయకండి. మాట్లాడుకుని అడ్వాన్స్ ఇచ్చినా వచ్చే నెల తర్వాత నుంచి అవి మంచి ఇంప్లిమెంట్ అయ్యి ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. మెకానికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ వ్యాపారస్తులకి చాలా మంచి కాలం అని చెప్పాలి. ఇంకా మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఆయిల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా మంచి రోజులని చెప్పాలి. అతి తొందరలో మీకు అద్వితీయమైనటువంటి స్థితిగతులన్నీ కలగజేయబోతున్నాడు భగవంతుడు. సహనమే మీకు ఆయుధంలా ఉండాలి ఈ నెలంతా కూడా. దానికి తోడు ఆరోగ్య పరిరక్షణ కూడా చాలా చాలా అవసరం. రాహువు సప్తమంలోంచి 6వ స్థానంలోకి వెళ్లే ముందు ఏదైనా చికాకు చేయవచ్చు. ఇవేమీ లేకుండా ఉండాలి అంటే నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ఉండండి. తొందరపడకండి. ధన సంబంధమైన వ్యవహారాల్లో కూడా అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చకండి. ఎదుటి వ్యక్తులను పూర్తిగా నమ్మకండి. ఏ పనైనా సరే స్వయంకృతంగా మీకై మీరు చేసుకోవడం వల్ల ఆ పనులన్నీ కూడా తొందరగా పూర్తి అవుతాయి. ఎందుకంటే రవి బలం బాగుంది, శని బలం బాగుంది. ఇవన్నీ కూడా మీరు పూర్తి అవుతాయి. ఏదైనా నిర్ణయం ఎదుటి వ్యక్తులకు చెప్పే ముందు మాత్రం ఆలోచించి చెప్పాలా వద్దా అని నిర్ణయించుకొని చెప్పండి. ఎందుకంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలు బహిర్గతమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఉండేటువంటి వాళ్ళకి, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే నమ్మించి మీకు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి. ఎంత అభివృద్ధి, ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు, నిజాయితీగా కష్టపడ్డారు. అతి తొందరలో పరమేశ్వరుడు మీకు అన్నీ కలగజేయబోతున్నాడు. కాబట్టి భ్రమలకు లోనవ్వద్దు, చిత్త చాంచల్యానికి లోనవ్వద్దు. అద్వితీయమైనటువంటి పరిస్థితులు కలగజేయబోతున్నాడు భగవంతుడు. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ, గురుడికి శనికి నేను చెప్పినటువంటి విధి విధానంగా అన్నీ చేసుకుంటూ మీరు అభివృద్ధిలోకి వస్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త.